మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఒక 3 వారాల తర్వాత మళ్ళీ వచ్చాము. నేను మీ హోస్ట్ భాను, మనతో పాటు రమణ గారు ఉన్నారు. నమస్తే రమణ గారు. నమస్కారం అండి. మిస్ అయ్యాము షో. అవును. ఈలోగా చాలా సంఘటనలు జరిగాయి. సో శ్రోతలకి ఈరోజు టాపిక్స్ మీకు చెప్తున్నాను రమణ గారు. ఒకటి ఏంటంటే, బైడెన్ గారి ప్రభుత్వం వచ్చింది, దానివల్ల జనరల్గా భారతదేశంతో సత్సంబంధాలు ఉంటాయా అన్నది, అది ఈరోజు. తర్వాత భారతదేశంలో ఫార్మర్స్ ప్రొటెస్ట్, దీని గురించి మాట్లాడదాం తప్పకుండా. సో మొట్టమొదటగా ఐ థింక్ ఇది మనము చాలా సార్లు మన షోలో మాట్లాడాము, మీరు కూడా అంటే చెప్పారు. భారతదేశానికి ఉన్ను అమెరికాకి సత్సంబంధాలు పెరుగుతూనే ఉన్నాయి. ఏ గవర్నమెంట్, డెమోక్రాట్ కానీ రిపబ్లికన్ కానీ ఎవరు వచ్చినా కూడా భారతదేశము మరియు అమెరికా కలిసి పనిచేసేలాంటి వాతావరణం వస్తుందని అన్నారు. సో ఇప్పుడు మనం షో మిస్ అయ్యాము బైడెన్ గారిది ప్రమాణ స్వీకారం తర్వాత. సో జనరల్గా ఫస్ట్ మీరు ఏమంటారు చెప్పండి. అంటే భారత అమెరికా సంబంధాలు బిగ్ పిక్చర్ లో భారతదేశంతో అమెరికా సంబంధాలు ఎట్లా ఉన్నాయి అలా కొనసాగుతూనే ఉంటాయి. అవి పాడైపోవటము లేకపోతే వెళ్ళిపోవటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వీళ్ళు పాలసీ బేస్డ్ మీద వెళ్తారు రెండు కంట్రీలు. ఈ రెండు కంట్రీల మధ్య చాలా చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా వెనక్కి స్టెప్ వేయటానికి అంత అవకాశం లేదు, అవసరం కూడా లేదు వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ. సో అదేం ఉండదు. ఇప్పుడు పాత ఎట్లా వెళ్ళాయి అలానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఖచ్చితంగా. ఈ పెద్ద తేడా మటుకు ఉండదు. ఏం తేడా ఉండదని అన్నారు. ఓకే. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ క్వశ్చన్, మీకు తేడా ఉండదని మీరు ఒకవైపు అంటున్నారు. నేనేమంటానంటే, చాలా మంది పాకిస్తానీ వాళ్ళు డెమోక్రాట్ పార్టీ సపోర్టర్స్ ఉన్నారు. అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఏమంటారు అది, ఇండియన్ అమెరికన్ లాగా పాకిస్తానీ అమెరికన్స్ కానీ, లేకపోతే వాళ్ళ మిలిటరీ, వాళ్ళ గూఢాచార వ్యవస్థ, ఐఎస్ఐ, వీళ్ళంతా అమెరికాతో ఎప్పటి నుంచో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు భారతదేశానికి ఉన్నటువంటి ఈ గొడవల్లో తలదూర్చి మళ్ళీ ఏమన్నా కెలుకుతారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఇష్యూ నడుస్తుంది ఒకవైపు. అది ఇంకా అది అంటే మొదలైంది, అయిపోతుందని అనుకోలేము. రెండవది ఈ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తర్వాత అవేమీ జరగవండి. అవన్నీ ఏమవుతాయంటే అప్పటి రోజులు అయిపోయినాయి. ఎప్పుడు అమెరికాలో ఏంటంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అంటారు చూడండి. పాకిస్తాన్ చాలా వెనక్కి వెళ్ళిపోయింది దేశం కింద. ఎవరైనా మీరు శ్రోతలు కానీ ఎవరైనా చూస్తున్నారో లేదో, పాకిస్తాన్లో ఇవాళ రోజున నాన్ 20 రూపాయలు కొనుక్కుంటే వాళ్ళ దేశంలో చిన్న చిన్న మందులు అంటే ఏంటి, క్రోసిన్, మెటాసిన్ ఇలాంటి మందుల కోసం బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా మెడికల్ స్టోర్స్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర లైన్లో నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. ఫుడ్ షార్టేజీ, మెడిసిన్ షార్టేజీ, అది కొలాప్స్ అయిపోతున్న కంట్రీ అది అన్నమాట. సో ఇలాంటి కంట్రీ తోటి ఒక పక్కన ఉంటే, జస్ట్ ఫారెన్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ ఇండియాలో $500 billion ఈక్వలెంట్ ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి. ప్రతి దేశం వాళ్ళు ఇవాళ రోజున ఇండియా తోటి ఇన్వెస్ట్మెంట్కి వస్తున్నారు. ప్రపంచంలో ఉండే వ్యాక్సిన్స్లో 33% భారతదేశమే అందిస్తోంది ఇవాళ రోజున ప్రపంచానికి. ఇలాంటి తరుణంలో వాళ్ళు చూసుకున్న వాళ్ళు మళ్ళీ పాత రోజులకు వెళ్ళిపోదామా, పాత వైభవం, నేను వైభవం అని ఊరికే సర్కాస్టిక్గా అంటున్నాను కానీ, పాకిస్తాన్ పాత వైభవానికి వెళ్ళిపోదామా అని వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి ఇప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఏమొస్తుంది అమెరికాకి? అమెరికా ఏమో ఇండియాకి ఫ్రాన్స్ తోటి కంపీట్ చేసి రఫేల్ బదులు F-35 అమ్మేద్దామా, F-18 అమ్మేద్దామా అనుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఒక్క F-18 కూడా కొనలేరు. సో ఇక్కడ ఉండే ఇండస్ట్రియల్ డిఫెన్స్, మళ్ళీనేమో ఇన్వెస్ట్మెంట్ ఎన్వైరన్మెంట్ లేకుండా ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ సర్వైవ్ అవ్వదు అమెరికాలో, ఏ డెమోక్రాట్స్ అవని రిపబ్లికన్స్ అవని. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ లాబీస్ అన్నీ, ఏంటి బాబు నువ్వు వెళ్ళి అడుక్కునే వాళ్ళతో ఏం చేస్తావు, మమ్మల్ని అందరినీ నోరు కొడతావా అని అడుగుతారు. సో మీరు అంటే మీరు వాళ్ళ దగ్గర అసలు ఏం లేదా పాకిస్తాన్ దగ్గర, దానివల్ల వీళ్ళకి కూడా అమెరికన్స్ కి వాళ్ళతో సంబంధం లేదని మీరు ఒకవైపు అంటున్నారు. నేనేమంటానంటే, ఇప్పుడు
ప్రస్తుతం వాళ్ళు కాన్ఫ్లిక్టింగ్ కాతే మీరు అనేది నాకు అంటే అర్థమైంది. ఏంటంటే అచ్చ తెలుగులో పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉంటారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు. అవును, అంటే వీళ్ళకి బైడెన్ గారు పాత administration రోజులు లో ఒకటైతే ఉందండి, ఒకటైతే ఉంది. ఇస్లామిక్ కంట్రీస్ ప్యాంపరింగ్ అంటారు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్స్ అనేవాళ్ళు ఒక ఓటర్ ఉన్నారు ఈ అమెరికాలో. ఈ ముస్లిం ఓటర్ ఎవరు రిపబ్లికన్కి ఓటేయరు. సో డెమోక్రాట్స్కి ఓటేసే వాళ్ళల్లో కీ మైనారిటీస్లో ముస్లిమ్స్ ఒకళ్ళు అన్నమాట. సో వాళ్ళలో పాకిస్తానీ ముస్లిమ్స్, పాకిస్తానీ అమెరికన్స్ వెరీ కీ వాళ్ళకి ఓటింగ్ పబ్లిక్లో. కొన్ని కాన్స్టిట్యున్సీస్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అందుకని ఏంటంటే ఓపెన్గా మీతో మాకేం సంబంధం లేదు అని అనరు. ఆ పాత రోజుల్లో వాళ్ళ మీద డిపెండ్ అయిన వీళ్ళ కాంగ్రెస్ మెన్ కానీ వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వాళ్ళంతా ఏంటంటే లిప్ సర్వీస్ అయితే చేస్తారు. కాశ్మీర్ని పీస్ఫుల్గా రిజాల్వ్ చేయండి అని ఒక స్టేట్మెంట్ పారేయటం, ఇంకోటి ఇండియాలో రిలీజియస్ మైనారిటీస్ని జాగ్రత్తగా చూడట్లేదని ఒక స్టేట్మెంట్ పారేయటం, ఇట్లాంటివో అతకని స్టేట్మెంట్లు ఒకటి రెండు వేస్తూ ఉంటారు అన్నమాట. కానీ రీజన్ మీకు ఎందుకు అడిగానంటే ఇప్పుడు బైడెన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు హై లెవెల్లో మనకు తెలుసు, అది మా శ్రోతలకు కూడా, ఈ షో వినే శ్రోతలకి జనరల్లీ రెండు దేశాలు గట్టిగా దగ్గర పడ్డాయంటే ఈ చిన్న చిన్నవి పార్టీలకు అతీతంగా వాటి సంబంధాలు నడుస్తాయి. కానీ ఈవిడ లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ అని అమెరికా యునైటెడ్ నేషన్స్కి ఆవిడ అంబాసిడర్, రాయబారి కింద బైడెన్ గారి అడ్మినిస్ట్రేషన్లో ఆవిడ వచ్చారు. ఆవిడ రాగానే ఆవిడని ఒక ప్రశ్న అడిగారు. ఏమని అడిగారంటే, గతంలో భారతదేశము సెక్యూరిటీ కౌన్సిల్లోకి వెళ్తాను అంటే మీకు సపోర్ట్ చేస్తారంటే అమెరికా ఇప్పుడు సపోర్ట్ చేస్తానని చెప్పింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆవిడ సపోర్ట్ చేయాలంటే అక్కడ చుట్టుముట్టు ఉన్న పరిస్థితుల్ని వాటిని బట్టి కూడా నేను ఆలోచించాలి అని ఏదో ఒక వింతగా చెప్పినట్టు అంటూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఏమైందంటే, ఈయన అడ్మినిస్ట్రేషన్లో 1990s 1980s ఉండే వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు అనమాట. వాళ్ళు ఇంకా అప్డేట్ చేసుకోలేదు వాళ్ళ నాలెడ్జ్ని కానీ ఏది, అదొకటి పాయింట్ పక్కన పెట్టండి. రెండో పాయింట్ ఏంటంటే, యునైటెడ్ నేషన్స్ అసలు ఇంపార్టెంట్ కింద ఇండియా లెక్క కూడా వేసుకోదు. ఇండియా ఫారెన్ మినిస్టరు జైశంకర్ ఏంటి యునైటెడ్ నేషన్స్ నే పక్కన పెట్టేస్తున్నారా ఇప్పుడు? యునైటెడ్ నేషన్స్ అంటే అదే జోక్, అది యాక్చువల్లీ చెప్పాలంటే అనమాట. అది పెద్ద జోక్ యునైటెడ్ నేషన్స్. ఎలా జోక్ అంటారు అది? అంటే అది మీరు, నేను జోక్ అనేది ఊరికే సరదాగా నా ఉద్దేశం చెప్పట్లేదు, నిజం ఇది అనమాట. ఇండియానే దాన్ని పెద్దగా కేర్ చేయదు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏం మాట్లాడుకుంటుందని. చాలా మంది మన శ్రోతలు కానీ మీరు కానీ అందరు మర్చిపోయి ఉంటారు. ఇండియాలోకి ఫస్ట్ మోడీ గారు గవర్నమెంట్ రాగానే మిస్టర్ యునైటెడ్ నేషన్స్, నువ్వు జమ్మూ అండ్ కాశ్మీర్ లేదు, గిమ్మూ అండ్ కాశ్మీర్ లేదు, మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తే వెళ్ళిపోయారు వాళ్ళు. ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ క్లోజ్ చేసి పంపించేశాం. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాను మీకు, జయశంకర్ గారు ఏమన్నారు, యునైటెడ్ నేషన్స్ రిఫార్మ్ అవ్వాలి, రిఫార్మ్ చేసి మాలాంటి పెద్ద దేశాల లాంటి వాళ్ళందరికీ సెక్యూరిటీ కౌన్సిల్ అలాంటివన్నీ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుందని అడిగితే, ఇవ్వకపోతే ఏమవుతుంది, ప్యారలల్గా ఇంకో యునైటెడ్ నేషన్స్ పెట్టుకుంటాం అని చెప్పారు ఆయన. అంటే నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్పలేదు. ఒకసారి జయశంకర్ గారి స్టేట్మెంట్స్ అందరూ చదువుకోండి, ఆయన క్లియర్గా చెప్పారు. అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళ లెవెల్లో ఉన్నవాళ్ళు మనం మాట్లాడినట్టుగా ఇంత కలోక్చువల్గా, ఇంత దాన్ని ఏమంటారంటే ఇన్ఫార్మల్గా మాట్లాడుకోం. మనం మాట్లాడుకుంటున్నట్టు మనం మాటల ప్రకారం దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటే ఏంటంటే, యునైటెడ్ నేషన్స్ అనేది ఒక పెద్ద జోక్. ఆ జోక్ కాకుండా ఉండాలంటే అది రిఫార్మ్ చేసుకుని సీరియస్ అవ్వాలి. అది సీరియస్ అవ్వకపోతే ఇండియా వాళ్ళు దాన్ని జోక్ కిందే తీసుకుంటారు. అందులో వచ్చే మనుషులు, అందులో వెళ్ళే వాళ్ళంతా జస్ట్ వెళ్ళి కాస్త వాళ్ళు బ్యూరోక్రాట్స్ టైప్ వాళ్ళు వెళ్ళి రిలాక్స్ అయ్యి కాస్త డబ్బులు సంపాదించుకుని న్యూయార్క్లోను జెనీవాలో కూర్చుని వాళ్ళ దేశాలు తిరిగి వెళ్ళిపోతారు. అంతకు మించి దాని ఉపయోగమే లేదు అసలు. అస్సలు ఉపయోగం లేని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఏంటంటే యునైటెడ్ నేషన్సే. అప్పుడప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ చాలా బిజీగా ఉంటారు, వస్తారు. అంటే మీరు ఓకే, దట్ ఈస్ ఫైన్. మరి అట్లా ఉన్నప్పుడు భారతదేశం కూడా ఎందుకు అడగాలి మమ్మల్ని సపోర్ట్ చేయండి అని? అసలు మమ్మల్ని ఎవరిని? యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ వేరే దేశాలను ఎందుకు అడుగుతారంటే, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకుంటారు, ఇది పనికి వస్తుందా లేదా అని. కానీ యునైటెడ్ నేషన్స్ ఇలానే నువ్వు చెయ్యాలంటే పోవయ్యా నీ పని నువ్వు చూసుకో అని చెప్తారు. అందులో ఉండే దేశాలతోటి దౌత్యం కింద ఒక ఇప్పుడు బైలేటరల్
మల్టీలేటరల్ లాగానే ఎంటైర్ వరల్డ్లో ఉండే దేశాలు ఏవి ఇండియా వైపు ఉన్నాయి, ఏవి లేవు అనే దానికోసం చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది. వీళ్ళందరినీ ఉపయోగించి ప్యారలల్ యునైటెడ్ నేషన్స్ ఏదో ఒక రోజు తయారు చేస్తుంది ఇండియా, అది కనుక రిఫార్మ్ అవ్వకపోతే. సో నేను చెప్పే బాటమ్ లైన్ ఏంటంటే, అది ఒక ప్లాట్ఫామ్ కింద వాడుకుంటే వాడుకోవచ్చు, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోదు ఇండియా. అందులో ఎవరేం మాట్లాడారు, ఇండియాకి ఆపోజిట్గా ఎవరు మాట్లాడారు అనేది విని, ఈ చెవుతో విని ఆ నోటితో ఒక మాట మాట్లాడేసి వదిలేస్తారు, దానికి పెద్ద వాల్యూ ఇవ్వరు. ఓకే, సో అది నా ఉద్దేశం. మీరు కావాలంటే నేను అన్నదానికి నేను కొంచెం చెప్పింది మరీ ఇన్ఫార్మల్గా చెప్పుండొచ్చు. మీరు లాస్ట్ ఫ్యూ మంత్స్లో మన ఇండియా ఫారెన్ మినిస్టర్ గారు ఏమంటున్నారు, లేకపోతే జనరల్గా చదివి చూసుకోండి. నేను చెప్పిన ఏమైనా రాంగ్ అయితే మీరే వెరిఫై చేసుకోండి. ఈ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ వెళ్ళగొట్టిందే వాళ్ళు, జమ్మూ అండ్ కాశ్మీర్కి నీకు సంబంధం లేదు పొమ్మని. నోరు మూసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఏం చేస్తారు అంతకంటే? యునైటెడ్ నేషన్స్ అనేది సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళకి ఇండియా కావాలి. ఇండియా లాంటి పెద్ద కంట్రీ కేర్ చేయటం మానేస్తే అసలు ఆ ఇన్స్టిట్యూషన్కి వాల్యూ పడిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఇండియా దట్ వాంట్స్ యునైటెడ్ నేషన్స్, ఇట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ దట్స్ విల్ వాంట్ ఇండియా. ఓకే, సో లెట్ us టేక్ ఎ క్విక్ బ్రేక్ ఇక్కడ. మళ్ళీ మీకు ఇంకో ప్రశ్న ఇస్తాను, ఎందుకంటే దీనికి కాన్ఫ్లిక్టింగ్ ఇన్ఫర్మేషన్స్ ఇంకా కొన్ని వస్తున్నాయి ఈ నేపథ్యంలో. అంటే అమెరికా ఎటువైపు వెళ్తుంది అనే దానిపైన. లెట్ us టేక్ ఎ క్విక్ బ్రేక్. ఈ ఎపిసోడ్లో భారత్పై ఎట్లాంటి అంటే అమెరికా యొక్క ప్రభుత్వం మారినందు మూలాన భారత విదేశాంగం దానిపై, భారత దౌత్య సంబంధాలు ఎలా ఉంటాయి అన్న దానిపై, తర్వాత ఫార్మర్స్ రైతుల ప్రొటెస్ట్లపై షో ఈరోజు చేస్తున్నాము. బ్రేక్ తర్వాత కలుద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ పార్ట్ లో, ఈ ఎపిసోడ్ లో చివరి పార్ట్ ఏంటంటే, మీరు ఎందుకు పనికిరాని, ఎందుకు అది అంటే కూరలు తీసేసినటువంటి పాము లాంటిది యునైటెడ్ నేషన్స్ అన్నారు. అవును, పాకిస్తాన్కి వచ్చేసేసి అమెరికాతో అంత సంబంధాలు, అంటే వాళ్ళే అడుగు తినే పరిస్థితులు ఉన్నారు, వాళ్ళతో వీళ్ళకేంటి అన్నారు. ఇప్పుడు నేను కొత్త యాంగిల్ తీసుకొస్తాను. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈవిడ ఇందాకే లిండా గారు, ఎవరైతే మన బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో యునైటెడ్ నేషన్స్ కి దౌత్య ప్రతినిధి, అంబాసిడర్ కింద, రాయబారి కింద వెళ్తున్నటువంటి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ గారు, చైనా వరకు వచ్చేసరికి చైనా మనకి స్ట్రాటజిక్ ఎనిమీ అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అమెరికాకి చైనా ఒక బద్ధ శత్రువు అయ్యింది అన్నదే ఆవిడ చెప్పారు. కానీ ఒకవైపు అట్లా అంటూనే మళ్ళీ ఒకవైపు ఏమో పాకిస్తాన్ వాళ్ళతోని అంటే పరిస్థితి చూసి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటారు అనమాట ఈ దేశంలో. డెమోక్రాట్స్ అనే వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్స్ ఏంటంటే మైనారిటీస్. వరల్డ్ లో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ దేశంలో ఉంచి వాళ్ళందరినీ వాళ్ళ ఓటర్స్ కింద మార్చుకున్నారు. అది సత్యం, అది కాదని ఇవాళ మనకి ఇష్టం లేకపోవచ్చు, సైడ్స్ తీసుకోవచ్చు, రిపబ్లికన్స్ వర్సెస్ డెమోక్రాట్స్, మన ఇండియన్ అమెరికన్స్, కానీ అది సత్యం అది. సో ప్రపంచంలో ఉండే ముస్లిం కంట్రీస్లో ఉండే ముస్లిమ్స్ అందరినీ మన ఎక్స్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు వాళ్ళని ఏ మాట పడితే ఆ మాట అనేవాళ్ళు, స్ట్రైట్ ఫార్వర్డ్గా అనేవాళ్ళు. ఆయన వీళ్ళు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏంటంటే వాళ్ళందరినీ కూర్చుకుని వెళ్ళాలి అనేది. సో డెమోక్రాటిక్ పార్టీ ఈజ్ ఏంటంటే ఈ దేశంలో ఉండే లిబరల్స్, భూమిపుత్రులు అంటే వైట్స్, వాళ్ళ యొక్క లిబరల్స్, ప్లస్ ఈ ప్రపంచంలో వాడుతున్నారు. ఈ ప్రపంచంలో ఉండే ఏ మైనారిటీస్ ఉంటే ఆ మైనారిటీస్ అందరినీ వెనకాల వేసుకుని వెళ్తూ ఉంటుంది డెమోక్రాటిక్ పార్టీ. అది సత్యం అది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడే తీరులో బయట ఏం చేశారనేది, నిజం ఏం జరుగుతుంది అనేది అనవసరం. లిప్ సర్వీస్ అంటారు. బయటికి మాట్లాడేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా పాకిస్తాన్ని నేను సపోర్ట్ చెయ్యను అన్నట్టు ఫస్ట్ నుంచే మాట్లాడితే వాళ్ళు కొంతమందిని ఏలినేట్ చేసేయడం అయిపోతుంది. అందుకని లిప్ సర్వీస్ ఒకటి చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఆ సందిగ్ధ పరిస్థితి అప్పటి నుంచో ఉంది. ఆ సందిగ్ధ పరిస్థితిని యాక్చువల్లీ నిజంగానే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇదివరకు. ఎట్లా అంటే చైనా మీదేమో ఇండియాకి, చైనాకి ఒకటి పెట్టి చెక్, చైనా మీద చెక్ని ఇండియాని, ఇండియా మీద చెక్ పాకిస్తాన్ని పెట్టి ఆహా ఓహో అనుకుంటూ బతికేద్దాం అనుకున్నారు. ఇండియా వీళ్ళు పప్పులు ఉడకనివ్వలేదు. ఏ పార్టీ అయినా అవును, ఇండియా ఎప్పుడు ఇండిపెండెంట్ కంట్రీ, ఇట్లాంటి వాటిల్లో ఫారెన్ అఫైర్స్లో ఇట్లాంటి పప్పులు ఉడకనివ్వలేదు. ఒకసారి ఇండియా, మీరు జయశంకర్ పుస్తకం చదవాలండి మీరు అందరూ కూడా ఖచ్చితంగా. చాలా మంచి పుస్తకం, జయశంకర్ గారు రాసిన బుక్ చదవాలి అనమాట. మీరు ఇట్లా యూ హ్యావ్ టు టేక్ సైడ్స్ అని అడిగారు జయశంకర్ అనమాట. ఇండియా అంటే వీ హ్యావ్ టేకెన్ అవర్ సైడ్ అని చెప్పారు. ఎవర్ సైడ్ అంటే ఇండియా సైడ్ అని చెప్పాడు ఆయన.
అన్నమాట. అది ఇంతేకాని చైనా తోటి అమెరికా సైడు వీళ్ళతోటి వాళ్ళ సైడ్ తీసుకునే అంత లో పవర్ కాదు ఇండియా. ఇండియా అయితే మిడిల్ పవర్. ఆ మిడిల్ పవర్ గురించి, రైజ్ ఆఫ్ మిడిల్ పవర్స్, ఆ పుస్తకంలో ఆయన చాలా బాగా రాశారు. నిజంగా చెప్పాలంటే ఆ పుస్తకాన్ని విశ్లేషిస్తూ మనం ఒక షో చేస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చెయ్యాలి మనం అన్నమాట. అది దాని ప్రకారం ఆలోచించుకున్నా కూడా వీళ్ళు ఇదివరకు అలా అనుకునేవాళ్ళు. అలా అనుకున్న రోజులు తర్వాత గంగా నదిలో చాలా నీళ్లు ప్రవాహం అయిపోయింది. అంత వెనక్కి వెళ్ళటం కష్టం. ఇవాళ రోజున అమెరికా ఇండియా తోటి బెకా సైన్ చేసుకున్నారు వీళ్ళిద్దరు అన్నమాట. అది చాలా రక్షణ అగ్రిమెంట్, రక్షణ ఒప్పందం. అది ఏంటి బెకా అంటే స్పాటియల్, మన స్పేస్ లో మొత్తం కంట్రీలన్నిటినీ వాచ్ చేసే డేటాని షేర్ చేసుకోవటం, అది బెకా అగ్రిమెంట్ అంటే అన్నమాట. అది ఎంత డీటెయిల్డ్ గా షేర్ చేసుకుంటున్నారు. సో ఇవాళ్ళు వచ్చేసేసి మళ్ళీ పాత రోజుల్లాగా చేయాలి, నువ్వు కాశ్మీర్ మళ్ళీ కలిపేసి ఈ పాకిస్తాన్ తోటి ఎట్లా చేయి అట్లా అంటే అయితే మన వాళ్ళు ఎవరు వింటారా మాటలు? ఇప్పుడు ఇండియా వాళ్ళు ఎవరు వినరు. ఆ రోజులు అయిపోయినాయి. అది అన్నమాట. ఇప్పుడు అదేదో చచ్చిపోయిన వాడిని తిరిగి ప్రాణం తీసుకురా అన్నట్టు ఉంటుంది అది అన్నమాట. జరగని పనులు అవి. సో ఇవన్నీ ఊరికే టైం పాస్, ఇవన్నీ ఊరికే టైం పాస్ మాట్లాడుతూ ఉంటారు, ఇరిటేట్ చేస్తారు వీళ్ళు గ్యారంటీగా. ఎందుకంటే వీళ్ళు ఆ పాత రాతి యుగంలో నుంచి ఉన్న మనుషులనే మళ్ళీ తీసుకొస్తున్నారు. ఆ పాత రాతి యుగం వాళ్ళు ఈ మధ్యలో నిద్రపోయి ఉన్నారు. సో వాళ్ళు కొంచెం కొన్నాళ్ళు, మొదటి 100 రోజులే కదా, 1 year పాటు ఇట్లాంటి జోక్స్ అన్ని చేస్తూ ఉంటారు కొంచెము అన్నమాట. అక్కడక్కడ కొన్ని జోక్స్ వేస్తూ ఉంటారు వాళ్ళంతా. ఇండియా వాళ్ళకి చాలా అలవాటు అయిపోయింది ఇలాంటి అడ్మినిస్ట్రేషన్లు. వాళ్ళు మ్యాడలైన్ ఆల్బ్రైట్, రాబిన్ రాఫెల్ ఇలాంటి వాళ్ళందరితో డీల్ చేసి రాడ్ తేలిపోయి ఉన్నారు ఇండియాలో ఉండేవాళ్ళు. వీళ్ళని పట్టించుకోరు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద పాండమిక్ సిచ్యువేషన్లో వీళ్ళకి అమెరికా కూడా ఇదివరకు అంత పవర్ఫుల్గా లేదు. అది కూడా ఆలోచించుకోవాలి అన్నమాట. అందరితో కొట్లాట పెట్టేసుకున్నారు వాళ్ళు. యూరోప్ వాళ్ళని నమ్మదు, ఎవరు వాళ్ళని నమ్మరు. ఎందుకంటే ఏమైపోయిందంటే, అమెరికా అంటే ప్రపంచం అంతా ఎట్లా తయారైందంటే, ఓకే మీ దేశంలో రిపబ్లికన్ రాగానే మీరు ఫస్ట్ డెమోక్రాట్స్ ఉన్నారు, ఇరాన్ తోటి బాయ్ బాయ్ అన్నారు, రిపబ్లికన్స్ వచ్చారు, ఇరాన్ని చావగొడతాను అన్నాడు, మళ్ళీ డెమోక్రాట్స్ వచ్చారు, మళ్ళీ ఇరాన్ తోటి బాయ్ బాయ్ అంటారు. మీరు ఎప్పుడు ఎవరిని బాయ్ అంటారో, ఎప్పుడు ఎవరిని చావగొడతాను అంటారో, అసలు యు ఆర్ మోస్ట్ రిలయబుల్ పీపుల్, అన్రిలయబుల్ పీపుల్ అని ప్రపంచంలో ఒక లెక్కకు వచ్చేసారు. యూరోప్ కూడా వాళ్ళు ఇండిపెండెంట్ స్ట్రాటజీకి వెళ్తున్నారు. జపాన్, ఏషియా అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇండిపెండెంట్ స్ట్రాటజీలకు వెళ్తారు. అమెరికా ఇదే అన్రిలయబుల్ పార్ట్నర్ అనేది ఒక లైన్ వచ్చేస్తుంది ప్రపంచంలో. ఇలాంటి టైమ్స్లో చైనా నుంచి వచ్చిన ఈ పాండమిక్ ఉంది, చైనా ఇది రైజింగ్, వాళ్ళతోటి ప్రపంచం అంతా డీల్ చేయాలనుకుంటున్నప్పుడు ఎందుకు పనికిరాని కోన్ కిస్కా రేపో మాపో కూలిపోయే పాకిస్తాన్ని పట్టుకుని పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా మీరు చెప్పిన మాట వినండి అనేది, అది ఒక విడ్డూరం. ఆ విడ్డూరం కూడా చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి కొంచెం పొగరబోత్తనం ఎక్కువ కదా, మేమే వరల్డ్ పవర్ అని. సో దాని నుంచి చేస్తారు అలాంటి పనులు చేసి కొంచెం ఏదో మాట్లాడుతుంటారు, కానీ అవన్నీ ఏం జరగటానికి అవకాశం కూడా లేదు అక్కడ. సో ఈ మరి అంటే ఈ ఇంట్రెస్టింగ్ దాంట్లో ఒకవైపు ఏమో పాకిస్తాన్ని మిత్ర దేశం కింద మాట్లాడుతూ, ఇంకోవైపు ఏమో చైనా మనకు అడ్వర్సరీ అంటూ, అంటే మనకు అసలు వాళ్ళకి పడదు, మనల్ని ముంచడానికి తయారవుతున్నారని. మరి చైనా పాకిస్తాన్కి ఓపెన్ గా డబ్బులు ఇస్తుంది, సాయం చేస్తుంది, రేపు మాపో రక్షణ ఒప్పందాలు కూడా చేసుకుని ఏదన్నా అమ్మింది అనుకోండి, విమానాలు. ఇప్పుడు అమ్మట్లేదా వాళ్ళకున్న J7 చైనానే అమ్మినవే. చైనా అమ్ముకోనివ్వండి, చైనానే అక్కడ రోడ్లు వేసుకుంటుంది పాకిస్తాన్లో. చైనాకు కూడా ఒకటే ప్రాబ్లం వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఇన్ ద ఎండ్ ఒకటి ఆలోచించుకుంటారు, నాకేం వచ్చింది అని ఆలోచించుకుంటారు. ఇప్పుడు ఎంత మటుకు దేశాలకి హెల్ప్ చేస్తారు వేరే దేశాలు? దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ as గివ్ అండ్ టేక్. అది లేకుండా ఏమొస్తుంది వీళ్ళందరికీ? పాకిస్తాన్ వల్ల ఏమొస్తుంది లాభం? ఊరిగా పాకిస్తాన్ వీళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉండటమే, అంతే వచ్చేది వాళ్ళకి. దానివల్ల వచ్చే లాభం ఏం లేదు. ఇప్పుడు రోడ్ అండ్ బిల్డింగ్స్ వేస్తోంది, దాని మీద రికవరీ కూడా రాదు చైనాకి. ఆ వేసే రోడ్ల CPEC అని వేస్తోంది, దాని మీద రికవరీ 5 పైసలు రికవరీ రాకుండా అంతంత బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎందుకు ఖర్చు పెడుతుంది చైనా? పెడుతోంది, సరే పెట్టింది అనుకుందాం, తర్వాత బ్యాంక్ కరప్ట్ అయిపోతాయి అవన్నీ, అప్పుడేం చేస్తుంది? సో వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. అమెరికా కూడా అంతే, ఊరికే వీళ్ళకి ఇచ్చాను అనుకో ఇండియాని ఇరిటేట్ చేసినట్టు అవుతుంది. పాకిస్తాన్కి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ ఓకే, రేపొద్దున ఇంకో 10 F-16 ఇచ్చింది అనుకుందాం, దానివల్ల అమెరికాకు వచ్చే లాభం ఏంటి? ఇండియాని ఇరిటేట్ చేస్తుంది. ఇండియా ఇరిటేట్ చేసిన తర్వాత ఇండియా దగ్గరకు వచ్చి, హే నువ్వు కూడా మా దగ్గర F-18 కొంటావా, F-35 కొంటావా అంటే ఎందుకు కొంటారు మన వాళ్ళు? ఇండియా వాళ్ళు ఎవరు ఏమంటారు? నేను ఆల్రెడీ రఫేల్ ఇంకో 100 కొంటున్నానని చెప్తారు వాడికి.
మరి సో అప్పుడు ఇట్లాంటప్పుడు ఏమవుతుంది అలా అంటే చెప్పినప్పుడు? అలా నా చెప్పినప్పుడు ప్రశ్న అదే ఏమవుతుంది? మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్. క్వైట్ గా ఉండకుండా మధ్య మధ్యలో ఆచితూచి అంటే ఒక డైలాగ్ అటేయటము వైట్ గా మళ్ళీ ఒక ఉండకుండా డైలాగ్. అంటే చేతకాని వాళ్ళండి వీళ్ళు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు, మళ్ళీ వచ్చారు కొత్త వాళ్ళు కదా. కొంత నేర్చుకుంటారు, ఒక 6 నెలలు ఇలాంటి పిచ్చివాగుడు వాగుతారు. ఎక్కడి నుంచి వస్తుంది పిచ్చివాగుడు అనేది? ఎక్కడి నుంచి వస్తుంది? డిఫాల్ట్ టాక్ అంటారు. డెమోక్రాటిక్ పార్టీ రూల్లో అన్నప్పుడల్లా ఉన్న డిఫాల్ట్ టాక్ ఇది. మీరు కావాలంటే బిల్ క్లింటన్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు చూడండి, ఒబామా ప్రెసిడెంట్ అయినప్పుడు చూడండి, అన్ని ఇట్లాంటి ఫస్ట్ 6 నెలలు ఇలాంటి పిచ్చివాగుడే వాగుతారు వాళ్ళు. ఆ తర్వాత సర్దుకుంటారు. అంటే ఇది ఊరికే ర్యాట్లింగ్ అంటారు, అదే అంతే. ఇది దానికోసం. వాళ్ళకి ఏంటంటే నాది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఆన్ ద ఎర్త్, ఇలాంటి ఫీలింగ్లు ఎక్కువ కదా అమెరికాకి. సో కాస్త ర్యాట్లింగ్ చేసి వరల్డ్ అంతా అనుకుంటారు అనమాట. అది కూడా రోజులు అయిపోతున్నాయి, రోజులు మారుతున్నాయి. అసలు ప్రపంచంలో ఎవ్వరూ వీళ్ళని నమ్మను అనే స్టేజ్ తెచ్చేసుకున్నారు వీళ్ళు. ట్రంప్ టైంలో ఆయన నేను డబ్బులన్నీ తీసేస్తున్నాను అన్నారు. నాటోకి నేను డబ్బులు ఇవ్వను అన్నారు. ఇప్పుడు నాటోకి నేను మళ్ళీ డబ్బులు ఇస్తాను, మన ఇద్దరం కలుద్దాం అంటే ఎవరు నమ్ముతారు? పోరా బాబు, చేసిన చాలే, మీ దేశంలో ఈ ప్రెసిడెంట్ సో వస్తే ఒకటి, జస్ట్ ఆ టు president వస్తే కంక్లూడ్ అంటే మన హోల్ దీని ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ ఇదంతా చూస్తే ఈ ఈ ఊరికే అట్లా నేను కెలికి సింపుల్ గా చూడటం చెప్తానంటే మళ్ళీ కెలికి సమ్మరీ. చూడటం అంటారు చూడండి. అంటే ఒక స్టేట్మెంట్ చైనాకి ఆపోజిట్ కి ఇచ్చి, ఇంకొక స్టేట్మెంట్ పాకిస్తాన్ కి ఇదిగా సపోర్టివ్ గా ఇచ్చి భారత అంటే యాక్చువల్లీ అది ఫారెన్ అఫైర్స్ కోసం చేస్తున్న స్టేట్మెంట్స్ కాదండి. పాకిస్తాన్కి సపోర్టివ్గా ఇస్తున్న మాటలు కానీ, చైనాకి అగెన్స్ట్గా ఇస్తున్న మాటలు కానీ, అమెరికాలో ఉండే వాళ్ళ ఓటర్ బేస్ని ఏ, హుందాగా ఉంచడం కోసం మాట్లాడుతున్న మాటలు అవి. అంతే తప్పితే నిజంగా వాళ్ళు దే డోంట్ మీన్ ఇట్. బయట ఇప్పటి వరకు ఇండియా తోటి వాళ్ళు అన్నీ బాగానే ఉన్నారు. నేను కరెక్ట్గా పారామీటర్ ఎప్పుడు చూడాలో చెప్పనా మీకు? వాళ్ళు చైనా సీలో, సౌత్ చైనా సీలో వీళ్ళవి చాలా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు పెట్టారు అమెరికన్స్. రైట్. అవి ఏవైనా తీసేసినప్పుడు అమెరికా పాలసీ చేంజ్ చేస్తోంది అని అప్పుడు అనుకోవాలి. అప్పటి వరకు మిగతాదంతా కూడా ఊరికే కథా కమామిషా కబుర్లు, ఇవన్నీ ఏముండవు వీటికి అనమాట. అస్సలు ఉపయోగం లేని కబుర్లు, జోక్స్ ఉపయోగం లేని. వేసుకుంటున్నట్టు అనమాట అది. ఓకే. ఎందుకంటే మళ్ళా యునైటెడ్ ఇంకొక నేషన్స్ అనేది బిగ్ జోక్, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇరాక్ను చావగొట్టడానికి అమెరికా యునైటెడ్ నేషన్స్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు, వెళ్ళారు, కొట్టేసి వచ్చారు. అలానే ఏ దేశం వాళ్ళు చేయాల్సిన పనులకు యునైటెడ్ నేషన్ ఎవడో అసలు సంప్రదించని కూడా సంప్రదించారు. అందరు కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి, కాఫీ తాగడానికి, బిస్కెట్లు తినడానికి ఒక బిల్డింగ్ కట్టుకున్నారు, ఇల్లు కలుసుకుంటూ ఉంటారు, అంతే తప్పితే దానివల్ల ఉపయోగమే లేదు. అందులో ఉండే వాళ్ళందరూ జోక్ అన్నమాట. ఏంటంటే రిటైర్మెంట్ బదులు అక్కడికి వెళ్ళి దౌత్యవేత్తలు అవుతూ ఉంటారు వాళ్ళు. ఉపయోగం లేనిది వాగుతూ ఉంటారు అక్కడ, ఏదో పిచ్చివాగుడు. ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు కూడా వెళ్ళి స్పీచ్లు ఇచ్చుకుంటూ ఉంటారు, రిటర్న్ స్పీచెస్, అయిపోతుంది అంతే. మా దేశం అఫీషియల్ గా ఇది చెప్తోంది అని చెప్పుకోవడానికి పనికొచ్చి ఒక అంటే ప్లాట్ఫామ్. దీనికి ఎందుకు అడిగానంటే, ఒకవైపు ఈవిడ లిండా గారు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే, ఇంకోవైపు మన జయశంకర్ గారు బిల్కెన్ కదా, ఆయన ఈ, మ, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, అతను వీళ్ళంతా మై ఫ్రెండ్ అని ఇద్దరు ట్వీట్లు చేసుకుంటున్నారు. అంటే స్టేట్ డిపార్ట్మెంట్ బ్యాచ్ ఏమో హలో హౌ ఆర్ యూ అని అంటుంటే, ఈవిడ పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇస్తా ఉంది. ఇంకోటి, ఈవిడ పాకిస్తాన్ లో కొన్ని రోజులు పనిచేసిందండి. అవునండి. సో దానివల్ల ఏదన్నా నేను ఇప్పుడు చెప్పిన దానిలోంచి ఆ అంతరార్థం తీయండి మీరు. నేనేం చెప్పాను? యునైటెడ్ నేషన్స్ అనేది ఒక జోక్ ఆర్గనైజేషన్. అందులో ఉండే అందరూ కూడా ఎందుకు పనికిరాని వాళ్ళందరిని అక్కడ పెడుతూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడారు అనే దానికి ఉపయోగం లేదు. స్టేట్ డిపార్ట్మెంట్ ఇండియాలో ఉండే ఫారెన్ ఆఫీస్ తోటి మాట్లాడేది సీరియస్ టాపిక్స్ అవి. వాళ్ళు ఏం మాట్లాడారు అనే దాంట్లో కొంచెం అన్నా, అందులో కూడా అంత ఏం ఉండదు, అందులో కూడా కొంచెం అన్నా అందులోంచి మీరు అర్థం తీసుకోగలుగుతారు. అది ఒక దేశంతో మాట్లాడుతున్న విషయాలు అవి. మూడో పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు జరిగినవి ఏమిటి, ఈ జరిగిన వాటిల్లోంచి వాళ్ళు ఎందులోంచి బయటికి వెళ్తారు. ఒక పక్కనేమో క్వాడ్ని మనం స్థిరపరుద్దాం అంటున్నారు అమెరికా. క్వాడ్ అంటే ఏమిటి? ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, అమెరికా కలిసి చైనాకి అగెన్స్ట్గా ఒక ఈ ఓషన్స్లో నావల్ది అండర్స్టాండింగ్ ఒకటి తయారు చేసుకుంటున్నారు. అవును. అది చాలా దూరం వరకు మాట్లాడుకున్నారు. అందులో వచ్చి ఇంగ్లాండ్ని కూడా జాయిన్ అవ్వమని చెప్తోంది అమెరికా ఓ పక్క నుంచి. అదే దాంట్లో ఇలా ఉండి నువ్వు మళ్ళీ పాకిస్తాన్ తోటి ఇలా చేయొద్దు అంటే ఎవరు వింటారు వాళ్ళ మాట? సో వాళ్ళకు కూడా ఏంటంటే, వాళ్ళని కూడా సీరియస్గా తీసుకోవాలి కదా అందరూ కలిసి. అవన్నీ
వాళ్ళు సో ఆన్ గ్రౌండ్ వాళ్ళు ఏ మాత్రం మార్చలేరు. ఇప్పుడు మార్చాలంటే చాలా వెనక్కి ఇది వెళ్ళాల్సి ఊరికే వస్తుంది. అట్లా తాటాకు చప్పుళ్ళు. ఇవన్నీ తాటాకు చప్పులా. పాకిస్తాన్ ఇది కొలాప్స్ స్టేట్ లో ఉంది. వాళ్ళకి తిండి తింటే తిండి లేదు ఇప్పుడు. మహా అయితే అందరు కలిసి కాస్త బిచ్చం వేస్తే తిండి తింటుంది అది. అంతే తప్పితే ఇప్పుడు వాళ్ళేమి స్ట్రాటజిక్ గా ఎవరికి ఉపయోగం లేదు. వాళ్ళంటే ఇప్పుడు చైనా కూడా ఏదో ఇస్తోంది అనుకుంటున్నాం మనం ఊరికే. ఎంతని ఇస్తుంది చైనా? అయినా ఎంత ఇచ్చినా వాళ్ళకి ఏం చేయలేరు వాళ్ళు. ఇట్స్ ఎ కొలాప్సింగ్ కంట్రీ అది. ఓకే. కాతే ఏంటంటే అది ఫుల్ గా కొలాప్స్ అయిపోతే ఇండియా ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటుందో అనే భయం వలన ఈ మాత్రమైనా దాన్ని ఒకటిగా ఉండనిస్తున్నాయి ఈ కంట్రీలన్నీ. ఇప్పుడు అది కొలాప్స్ అయిపోయింది అనుకోండి, ఆ గిల్గిట్ బాలిస్తాన్ పార్షన్స్ ఇండియాకి వచ్చేసాయి అనుకోండి, ఇండియాకి డైరెక్ట్ గా సెంట్రల్ ఏషియాకి లింక్ వచ్చేస్తుంది. లింక్ అది వచ్చింది అనుకోండి, చైనా యొక్క సిపిఈసి దెబ్బతింటుంది, అమెరికా యొక్క ఆఫ్ఘనిస్తాన్ ఆ ఏరియాలో ఉండే వాళ్ళ స్ట్రాటజీ దెబ్బతింటుంది, ఇండియాకి ఎక్కడ లేని ఎక్స్ట్రా పవర్ వచ్చేస్తుంది. ఈ ఎక్స్ట్రా పవర్ ఒక్కటి ఇండియాకి రాకుండా ఉండాలి అనే ఒక చిన్న ఆ భయము కోరిక అనుకోండి, ఏదైనా అనుకోండి, దానివల్ల పాకిస్తాన్ని ఒక దేశం కింద ఉండనిద్దాం కనీసం. అని. అదేదో స్ట్రాటజిక్ గా ఉపయోగం ఉన్నా లేకపోయినా ఒకటే దేశం కింద ఉండి ఈ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఇండియాకి రాకుండా చేద్దాము అనే దానికి మాత్రమే వీళ్ళందరూ కొంచెం పాకిస్తాన్ని ఒకటిగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంతకు మించి అసలు ఏమి చేయలేరు వాళ్ళని ఇంకా అసలు ఇర్రిపేరబుల్ కంట్రీ అది ప్రస్తుతం. అది వీళ్ళు ఊరికే పైన లిప్ సర్వీస్ ఎవరైనా మాట్లాడుకోవచ్చు అన్నమాట. పాకిస్తాన్ లో పాత రోజులు గుర్తు తెచ్చుకుని ఆడెవడో మనకేదో అదేదో కబాబ్ పెట్టాడు ఎంతో బాగుంది అనుకుని గుర్తు తెచ్చుకుని పాకిస్తాన్ ఇండియా ఒకటి అవ్వాలట, గుడ్ బై. ఎవడు వింటాడు ఇప్పుడు ఇండియాలో? నక్కకి నాగలోకి అనుకున్నంత డిఫరెన్స్ వచ్చేసింది అక్కడ పాకిస్తాన్కి ఇండియాకి గ్యాప్. వాళ్ళ టోటల్ బడ్జెట్ కలిపి ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్ కంటే తక్కువ ఉంటుంది సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. ఎక్కడ కుదురుతుంది కొంతనా? ఆల్ రైట్. సో జస్ట్ టు కంక్లూడ్, ఈ కొత్త అడ్మినిస్ట్రేషన్ వల్ల ఓవరాల్ గా పెద్ద ఏమి డిఫరెన్సెస్ ఉండవు. ఏదో ఊరికే అట్లా మధ్య మాటల్లో మధ్యలో తేడాలు చూపిస్తారు కొంచెం, ఎందుకంటే వాళ్ళు అంతే లోకల్ పాలిటిక్స్ వాళ్ళ మాటల్లో తేడా తెప్పిస్తాయి. మాటల్లో అంతే. కొంచెం అంతా అదేదో వాళ్ళు హ్యూమన్ రైట్స్ అని, లేకపోతే రిలీజియస్ రైట్స్ అని, మైనారిటీ రైట్స్ అని, ఇక్కడ ఏది మాట్లాడతారో అదే ప్రపంచం మొత్తం మాట్లాడుతూ ఉంటారు. అంతకంటే ఏముండదు. అంతకన్నా ఏం లేదు. ఓకే. ఆల్ రైట్. వండర్ఫుల్ అండి. లెట్ us కంక్లూడ్ అండ్ ఒక బ్రేక్ తీసుకొని నెక్స్ట్ భారతదేశంలో ఈ రైతుల నిరసనలు, ఢిల్లీలో మొన్న గొడవలు జరిగాయి, వాటి గురించి మొదలు మాట్లాడదాము. అసలు అది ఎక్కడి దాకా వెళ్తుంది, ఉమ్. ముగుస్తుందా, దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది. ఇది 2-3 సార్లు మనం ఈ టాపిక్ కవర్ చేశాము. అండ్ చెప్పాను కూడా నేను, ఇది కరెంట్ గా నడుస్తున్నటువంటి టాపిక్ కాబట్టి ఇది 2-3 షోల్లో కూడా స్ట్రెచ్ అవుతుందని. లెట్ us టాక్. బ్రేక్ తర్వాత మాట్లాడదాం. రమణ గారు, థర్డ్ టాపిక్ ఈరోజు షో విచ్ ఈజ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్. సో మనం ఇది 2-3 షోలలో 2-3 ఎపిసోడ్లలో అది మాట్లాడాము. నిజంగా ఫార్మర్స్ ప్రొటెస్ట్ అయితే ఫార్మర్స్ అనే వర్డ్ కూడా వాడచ్చు. అబ్బా, మీరు అసలు ప్రశ్న అడగకన్నా ముందే మొదలెట్టారు. సో వాళ్ళు ఫార్మర్స్ గారంటున్నారు ఫస్ట్. వాళ్ళేం ఫార్మర్స్ కాదు, ఫార్మర్స్ అందరు హ్యాపీగానే ఉన్నారు. ఇది అంటే మొన్న శ్రోతలందరికీ తెలుసు అండ్ మీరు చూసింటారు, 26th జనవరి కరెక్ట్ 5 రోజుల క్రితము వీళ్ళు ఎర్రకోటలో వెళ్ళేసి భారత జెండాని పక్కన పడేసి వాళ్ళ ఖలిస్తాన్ జెండాని పెట్టారు. ఆ తర్వాత వాళ్ళని పోలీసులు అక్కడ నుంచి ఖాళీ చేయించారు. ఇప్పుడు ఎక్కడ అంటే చాలా గొడవలు అవుతున్నాయి. ఒకటంటూ కాదు. బార్డర్ లోకి వచ్చిన వాళ్ళందరినీ మీరు రైతులు కాదు, మీరు ఇండియా జెండాని కూడా అలా చేశారు అంటే అసలు మీకు రైతులకి సంబంధం లేదని వాళ్ళని రైతులే వాళ్ళని బహిష్కరిస్తున్నారు. నిజమైన రైతులు ఇప్పుడు బయటపడి వాళ్ళని బహిష్కరిస్తున్నారు. అది జరుగుతోంది. సో ఇంతకుముందు షోలో మనం ఇది నడుస్తుంటది కానీ మెల్లిమెల్లిగా పోతుంది అని అనుకున్నాము. ఫస్ట్ ఇది ఆగిపోయే సమస్యనా ఒక 3-4 నెలలలో? ఇది ఆగదు. ఇది 2022-24 వరకు కూడా వెళ్తుంది. ఇట్లాంటివి ఏవో ఒకటి మీరు ఖచ్చితంగా చెప్పండి. ఇదా లేకపోతే దానికి పేరు మారుస్తూ ఉంటారు అంతే. ఇవన్నీ ఏంటంటే ఇండియాలో ఒక సిచ్యువేషన్ వచ్చేసింది. ఇది ఇప్పుడు మనం కరెక్ట్ గా ఈనాళ్ళు రైతుల గురించి కవర్ చేశాం, కానీ అసలు ఈ గొడవ గురించి మనం ఏంటంటే డీటెయిల్డ్ గా ఇప్పుడు కవర్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఇది మనం వెనకాల రైతులు లేరు, ఇది ఎవరో మిడిల్ మ్యాన్ వాళ్ళు చేపిస్తున్నారు అన్నది మనం చాలా అనుకున్నాం కదా. అదేంటంటే ఒక పెయింట్, అది ఒక వర్డ్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఇది వరకు అరవింద్ కేజ్రీవాల్ గారు బిఫోర్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అవ్వక ముందు ఆయన
మళ్ళీనేమో ఆయన వెనకాల ఒక ఆయన ఉండేవాళ్ళు గాంధీ టోపీ పెట్టుకుని, అన్నా హజారే అన్నమాట. ఇంకా పెద్దగా మొదలెట్టేసరికి ఏంటంటే అది లోకాయుక్త ఉండాలి, ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ఐఏసీ అని పెట్టేసి అందరినీ వేసుకెళ్లి రామ్లీలా మైదాన్లో ఇంకేముందని చేశారు. ఆయన ఢిల్లీ గవర్నమెంట్ కంటే మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ ఇంకోటి దొరకమన్నా దొరకదు ఇవాళ రోజున అన్నమాట. వాళ్ళు ఏం సాధించారు కరప్షన్కి అగేన్స్ట్గా? ఏమీ లేదు. కానీ ఎందుకు చేశారు వాళ్ళు? వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ ఒక టైప్ ఆఫ్ పీపుల్ని జమకూర్చడం. ఇప్పుడు ఏంటంటే వరల్డ్లో ఒకటి జరిగిందనమాట. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తాను మీకు. వీళ్ళు చెయ్యకముందు కొన్ని జరిగాయండి అనండి వరల్డ్లో. స్ప్రింగ్ రెవల్యూషన్స్, ఆరెంజ్ రెవల్యూషన్స్ అంటారు అన్నమాట. అంటే ఏంటంటే డెమోక్రసీలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో గెలుస్తాం. గెలిచిన వాళ్ళ మీద నాకు అస్సలు ఇష్టం లేదు గెలిచిన వాళ్ళంటే. కానీ నేనేం చేయలేను. ఆ దేశంలో నిజంగా ఎన్నికలు జరిగి ఆయన గెలిచాడు, నేనేం చేయలేను. కానీ నాకు అస్సలు ఇష్టం లేదు, ఐ హేట్ హిమ్ అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా హేట్ హిమ్ అనేవాళ్ళు ఎంతోమంది ఉండకపోవచ్చు. మొత్తం కలిపి ఓకే 50,000 ఉన్నారు అనుకుందాం, జస్ట్ మన ఆట వరుసకి. ఈ 50,000 మందిని గుమ్ముకూడ్చి ఒక చోట పెడతాం. పెట్టేసేసి ఇదివరకు లాగా ఇప్పుడు టూల్స్ ఎక్కువైపోయినాయి. టూల్స్ ఏంటి? సోషల్ మీడియాలో ట్విట్టర్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇవన్నీ ఉన్నాయి. 50,000 ఉన్నారు, వీళ్ళందరికీ గవర్నమెంట్ని పడేస్తామని చెప్పి ఒక చోట కూర్చొని జిందాబాద్ జిందాబాద్ అని అరుస్తూ ఉంటారు. అరిచే వాళ్ళకి వెనకాల ప్రపంచమంతా కూడా సపోర్ట్ ఇస్తూ మీరు ఏదైనా చేయాలండి, అలా వాళ్ళు నిజమే, వాళ్ళ ప్రొటెస్ట్ నిజమే, మీ దేశంలో వాళ్ళని అణగదొక్కేస్తున్నారు, మీరు ఏదైనా చేయాలి, మీరు ఏదైనా చేయాలని బయట వాళ్ళందరూ వత్తాసు పలుకుతూ ఉంటారు. ప్రపంచం అంతా కలిసి పలగ్గా ఇది పెరిగి ఇంకా గవర్నమెంట్లు కొన్ని చిన్న దేశం గవర్నమెంట్లు ఏమైపోయినాయంటే కూలిపోయినాయి కూడా. అలా ఎట్లా కూలిపోయింది? ఈజిప్ట్ గవర్నమెంట్ ముబారక్ది కూలిపోయింది, తునేషియా గవర్నమెంట్ కూలిపోయింది. తర్వాత యుక్రెయిన్లో ఇలాంటిదే ట్రై చేశారు. యుక్రెయిన్లో గవర్నమెంట్ని, రష్యాకి యుక్రెయిన్కి గొడవై క్రిమియాని రష్యా తీసేసుకుంది. ఇలాంటిది జార్జియాలో ట్రై చేశారు. ఇలా ఏంటంటే ఈ గ్లోబలిస్ట్ మెర్సినరీ వాళ్ళకి ఇది ఒక ఆయుధం కింద మారింది. ఈ ఆయుధం పేరు ఏంటంటే ప్రొటెస్టర్స్ అందరినీ ఏదో ఒక ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసి దాని మీద ఒక చోట ఎక్కువగా జరిగేది ఎప్పుడు నేషనల్ క్యాపిటల్స్లోనే జరుగుతాయి అన్నమాట. ఏదో ఒకటి ఉంటుంది, ట్రిఫల్గర్ స్క్వేర్ అనో, రామ్లీలా మైదాన్ అనో, ఇట్లాంటివి ఒక ఐకానిక్ లొకేషన్స్లో మొదలవుతాయి అన్నమాట. సో ఇలా ప్రపంచంలో ఉండే దేశాలని డీస్టెబిలైజ్ చేయడం కోసం అని చెప్పి మొదలైంది అనమాట ఈ అనార్కిస్ట్స్. దాన్నే అర్బన్ నక్సల్స్ అని కూడా అంటారు మన ఇండియాలో వాళ్ళు అనమాట. ఇది ఈ గ్రూప్స్ని అనమాట. దానికి ఏమి రీజనింగ్ ఉండదు, వాళ్ళకి ఒక పాలసీ ఏముండదు. కరెంట్ అఫైర్స్లో ఉండే ఒక ఇష్యూ తీసుకుని ఇది నాకు నచ్చలేదు, నువ్వు తీస్తావా లేదా ముందు అని చెప్పి గొడవ చేస్తారనమాట. ఆ గొడవ చేసే వాళ్ళు ఎవరు? నిజంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళ కాదు. అసలు నిజంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి సంబంధం ఉండక్కల. నాకు ఈ గవర్నమెంట్లో ఉన్న ఈ వ్యక్తి నాకు ఇష్టం లేదు, నేను చెయ్యాలి, ఇప్పుడు వీడిని పడగొట్టాలి, ఐ నీడ్ టు డీస్టెబిలైజింగ్ అనే కాన్సెప్ట్ తోటి ఉండే ఇదనమాట. ఇప్పుడు వీళ్ళందరూ అంతే. అసలు నిజంగా రైతుల్లో సర్వే తీస్తే మనం దీని గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళు ఇక్కడ గొడవ మొదలెట్టగానే రూరల్ ఎలక్షన్స్ జరిగాయి రాజస్థాన్లో. రూరల్ ఎలక్షన్స్లో మరి బీజేపీ ఎందుకు గెలిచింది? అర్బన్ ఎలక్షన్స్ జరిగాయి చండీగఢ్లో, అక్కడ బీజేపీ ఎందుకు గెలిచింది? మీకు ఇండియాలో ఎక్కడ నిజమైన ఎన్నికలు అపోజిషన్ రూల్ చేస్తున్న స్టేట్ అయినా అవనివ్వండి, బీజేపీ రూల్స్ చేస్తున్న స్టేట్ అయినా అవనివ్వండి, ఈ పంచాయత్ ఎలక్షన్స్ అన్ని పోని ఈవీఎం అనే ఎగిరేవాడు మన చంద్రబాబు నాయుడు గారు, అదేదో అయిపోతుందని. అది బ్యాలెట్ పేపర్ మీద పెట్టండి, ఈవీఎం మీద పెట్టండి, బీజేపీనే గెలుస్తుంది. నిజంగా అది దానికి మీద అంత ఎక్కువ ఆపోజిషనే ఉంటే అది కాదు. అంటే ఏంటి అర్థం? ఇది అసలు ఫార్మర్స్ తోటి సంబంధం లేదు. కొంతమంది ఈ రిఫార్మ్స్ చేయటం వలన కొంతమంది ఏంటంటే వాళ్ళు మోనోపలి ఉంది వాళ్ళకి కొన్ని చోట్ల, ఈ మధ్యవర్తులుగా బతుకుతూ వాళ్ళందరికీ ఒక్కొక్కరికి బ్యాంకుల్లో 1600-1700 కోట్ల తప్పున ఉన్నాయి. వాళ్ళకి వైట్ మనీనే. వాళ్ళు తిరిగేవన్నీ కూడా వీళ్ళు ఫెరారీలు అలాంటివి వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇండియాలో ఎంతమంది రైతులకు ఉంటాయండి అలాంటివన్నీ? వాళ్ళది క్లియర్ గా వాళ్ళు రైతులు గారు. వచ్చిన రైతుల వెనకాల మిడిల్ మ్యాన్ ఉన్నారు, బాగా పవర్ఫుల్ మిడిల్ మ్యాన్. కానీ ఎన్ని రోజుల వరకు వాళ్ళు దీన్ని నడిపించగలుగుతారు? వాళ్ళు ఎన్ని రోజుల వరకు నడిపించగలుగుతారంటే ఇప్పుడు చూడబోతే మీకు ఫస్ట్ ప్రశ్న ఎన్ని రోజులు నడిపిస్తారా చెప్పండి. తర్వాత రెండవ ఇప్పుడు వేరే ఏ రాష్ట్రంలో ఎవ్వరు రైతులు కూడా ఇంతలా గందరగోళం చేయలేవు. ఓన్లీ పంజాబ్ వాళ్లే చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ చాలా మంది మిడిల్ మ్యాన్ ఉన్నారన్నది తెలిసిన విషయం. బట్
ఈ తికాయత్ గారు ఎందుకు పోయేసి ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన ఎందుకు దూరాడు? ఇది రెండో ఆయన ప్రశ్న. ఆయన ఎందుకు దూరారేంటి? ఫస్ట్ లో ఉన్నదే ఇదంతా. వాళ్ళు ఏంటంటే మీకు వెస్ట్రన్ యూపీ, హర్యానా, పంజాబ్లో ఉండే పెద్ద పెద్ద మిడిల్ మెన్ రైతులు, వాళ్ళు ఏంటంటే రైతులే కాదు, రైతుల ట్రేడర్స్ కూడా వాళ్ళు అన్నమాట. సో వాళ్ళందరికీ ఇది దెబ్బ. ఎందుకంటే ట్రేడింగ్ ఇన్నాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక్కళ్ళ చేతుల్లో ఉండేది, వాళ్ళ చేతుల్లోంచి ఇప్పుడు ఎవరైనా అమ్మేసుకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు అని మార్చాము. అదొకటి. సో అదొక్కటే ఆలోచించుకోకూడదు మీరు. వాళ్ళందరూ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కాకుండా ఉండే వేరే పొలిటికల్ పార్టీస్కి నెట్వర్క్ అది. ఇప్పుడు హౌ కాంగ్రెస్ పార్టీ ఈజ్ విన్నింగ్ అండి ఎలక్షన్స్. అసలు ఎట్లా ఉండేది హోల్డ్? 70 years ఆఫ్ హోల్డ్ ఎలా ఉంది పార్టీకి ఇండియాలో? ప్రజలకి నిజంగా వాళ్ళు ప్రజలకి సేవ చేసినందువల్ల ఉందా? వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు క్యాస్ట్ కేహెచ్ఏఎం ఫ్యాక్టర్స్ కాకుండా క్షత్రియాస్, హరిజన్స్, ఆదివాసీస్, ముస్లిమ్స్ అని ఓటింగ్ బ్లాకే కాకుండా ఓటింగ్ బ్లాక్ని కంట్రోల్ ఎలా చేస్తాం? ఇప్పుడు ఓటింగ్ బ్లాక్ పెట్టగానే నాకే ఎందుకు ఓటేస్తారు వాళ్ళు? ఓకే, ఇప్పుడు 4 KHM ఈ క్యాస్ట్ వాళ్ళు నాకు ఓటేస్తారని చెప్పుకుంటాం మనం. ఎలక్షన్ అనాలిసిస్ చేశారు వాళ్ళు, నాకే ఎందుకు ఓటేస్తారు వాళ్ళు? ఇప్పుడు నేను కాంగ్రెస్ అయితే నేనేదో వాళ్ళకి చేయాలి కదా. వాళ్ళకి చేయటం అంటే ఏంటి? చేసినంత మాత్రాన్ని వాళ్ళకి చేస్తే ఇంకా కోరిక కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకోటి కూడా చేస్తాడు, కాంగ్రెసే చేయాలనే ఉంది, వేరే వాళ్ళు కూడా చేస్తే ఈ నలుగురికి వాళ్ళకి కూడా ఓటేయచ్చు కదా. సో ఎలా హోల్డ్లో పెట్టుకుంటాను నేను అంటే ఏంటంటే వాటిల్లో ఉండే కొంతమంది లీడర్స్ని, కొంతమంది వాళ్ళని ఇట్లా ఒక నెట్వర్క్ లాగా క్రియేట్ చేయాలి. ఏం నెట్వర్క్ అది? లూటింగ్ నెట్వర్క్ అది. నేను సెంటర్లో లూట్ చేస్తాను, నువ్వు స్టేట్లో లూట్ చెయ్యి, నువ్వు విలేజ్లో లూట్ చెయ్యి, నువ్వు తాలూకా దగ్గర లూట్ చెయ్యి, నువ్వు మండల దగ్గర లూట్ చెయ్యి అని లూటింగ్ నెట్వర్క్ ఒకటి పెట్టుకుంటాం. ఈ నెట్వర్క్ అందరు ఏం చేస్తారంటే వాళ్ళని మళ్ళీ మెయింటైన్ చేయడం కోసం కొన్ని బ్రెడ్ క్రమ్స్ వాళ్ళకి పడేస్తూ ఉంటారు. చేతులు అన్నం తిన్న తర్వాత చేతులు విదిలించుకుంటే వాడు ఎత్తుకునేటట్టు అట్లా ఒక నెట్వర్క్ తయారు చేసుకున్నారు. అదే మొత్తం ఉన్న ఈ నెట్వర్క్ అంతా. అంటే ఇప్పుడు ఈ మిడిల్ మ్యాన్ అనండి, మీరు ఏవైనా పేర్లు పెట్టండి వాళ్ళకి, ఏఎంసీలు అనండి, మండీ హెడ్స్ అనండి, మండీ మెంబర్లు అనండి, మీరు ఎన్ని పేర్లని పెట్టుకోండి వాటికి, ఇది ఒక నెట్వర్క్ ఆఫ్ లూటర్స్ అనమాట. ఒక ట్రీ స్ట్రక్చర్లో హైరార్చికల్గా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ఆ నెట్వర్క్లు కూలిపోతున్నాయి. ఫస్ట్ టైం పెద్ద లెవెల్లో వచ్చాడు ఈయన మోడీ గారు, వచ్చేసి ముందు ఏం చేశారు? జిఎస్టీ పాస్ చేశారు. జిఎస్టీ పాస్ చేసేటప్పటికల్లా సెవరల్ నెట్వర్క్స్ కూలిపోయినాయి. ట్యాక్స్ ఇవేజన్ లేకుండా ట్యాక్స్ కట్టేటట్టు అయింది. ఫస్ట్ 2 ఏళ్ళు షేకీగా ఉండేది జిఎస్టీ, తర్వాత చాలా సెటిల్ అయిపోయింది. డిమానిటైజేషన్ చేశారు. ఎక్కడో గోతుల్లో దాచుకున్న పేపర్ కరెన్సీ అంతా ఎగిరిపోయింది నా జేబులోంచి. ఏదో కొద్దో గొప్ప ఇట్లా ఇప్పటికీ కొంచెం లూట్ చేసుకుంటున్నాము, రైతుల్ని దోచుకోవడానికి ఉంది అనుకుంటే అది కూడా వచ్చి తీసేస్తే అట్ట నువ్వు అన్ని పీకేసావు. సో అట్లాంటి వాళ్ళు మరి రివోల్ట్ చేస్తారు. వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో వేరే చోట ఉన్నటువంటి మిడిల్ మ్యాన్లు ఎందుకు చేయట్లేదు? పంజాబ్ వాళ్ళే ఎందుకు ఎక్కువ చేస్తున్నారు? మిగతా చోట్ల ఎందుకు చేస్తున్నారంటే మీరు అక్కడ ఆలోచించుకోవాలి. మీరు గ్రాఫ్స్ చూస్తే తెలుస్తుంది. గ్రీన్ రెవల్యూషన్ అప్పుడు ఎవరికి ఎక్కువ డబ్బులు ఇచ్చాం, ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాం ఇండియా. ఆ ఖర్చు పెట్టిన చోట ఎక్కడ ఎవరికి ఎక్కువగా ఎంఎస్పి ఇస్తున్నాము, ప్రొక్యూర్మెంట్ టు ఎఫ్సిఐ ఎక్కడ ఎక్కువ చేస్తున్నాము చూస్తే 40% ఆఫ్ టోటల్ ఇండియా మొత్తం ఉత్త పంజాబ్కే వెళ్ళిపోతాం. సో ఎందుకంటే వాళ్ళకి బాగా డబ్బులు ఫ్రీగా కూర్చుంటే వచ్చేస్తున్నాయి, సో వాళ్ళే ఎక్కువ రియాక్ట్ అవుతారు. సో బేసికల్లీ అందరికన్నా ఎక్కువ ఏంటంటే ఇవి మ్యాసివ్ గా అంటే ఒక ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీరు డిస్రప్టివ్ రిఫార్మ్స్ ఇవి. అంటే ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ లేకపోతేనేమో ఫ్యూడల్ నెట్వర్క్స్ అనాదిగా ఉన్నవి, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉన్న అనాదిగా ఉన్న నెట్వర్క్స్ని డిస్రప్ట్ చేస్తున్న రియల్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటారు. మన వాళ్ళు ఇదివరకు ఏం మాట్లాడుకునే వాళ్ళు? రిఫార్మ్స్ అంటే ఫినాన్షియల్ రిఫార్మ్స్ ఒకటి మాట్లాడేవాళ్ళు, స్టిమ్యులస్ ఇవ్వాలి అవని. నిజమైన రిఫార్మ్స్ ఇవి. ఈ జిఎస్టీ ఒకటి, ఇప్పుడు ఈ ఫార్మ్స్ అందరినీ ఈక్వలైజ్ చేయడం ఒకటి రైతులది, కోఆపరేటివ్స్ అన్నిటి ఆర్బీఐకి రిపోర్ట్ చేయడం, అది కూడా మర్చిపోయాం మనం ఈ మధ్యలో. కోఆపరేటివ్ బ్యాంకులన్నీ ఇప్పుడు ఆర్బీఐ పరిధిలోకి వచ్చేసాయి. దానివల్ల ఇప్పుడు ఈ శరద్ పవార్ లాంటి వాళ్ళ యొక్క హోల్డ్ పడిపోయింది అక్కడేమో, మహారాష్ట్ర లాంటి స్టేట్స్లో. ఇట్లాంటివి ఎన్నో జరిగాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల అందరికీ ఈక్వల్గా ఎవరైనా కాంపిటేటివ్ స్పిరిట్ తోటి రియల్ క్యాపిటలిజంలోకి, రియల్ కాంపిటేటివ్నెస్ తోటి ఉంటుంది. ఎవరికి కూడా ఫేవరెటిజం చేయడానికి అవకాశం లేకుండా తయారు చేస్తున్న ఒక
కొత్త సిస్టమ్ అన్నమాట ఇది. సో పాతది అన్నాళ్ళు 100 ఏళ్ల నుంచి ఉన్న సిస్టమ్ని బ్రేక్ చేస్తున్నాం అంటే మరి వాళ్ళకి మరి కోపంగా ఉంటుంది అండి. దట్ ఈస్ హౌ లాంగ్, ఎన్ని రోజుల హౌ వరకు? లాంగ్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఇది నాకు సరిగ్గా చెప్పాలంటే పేరు ఏదో ఒకటి పెడతారు. ఇవాళ ఏమని పెడతారు, రైతులు అని పెడతారు. రేపు ఇంకో రోజు ఏం పెడతారు, ఇంకోటి ఏదో పాస్ అవుతుంది కదా రేపు, యూసీసీ లాంటిది ఏదో అనుకుంటున్నారు వాళ్ళు, యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుందని దానికి పెడతారు. తర్వాత 2 చైల్డ్ నార్మ్ అని ఏదో చేద్దామని ఏదో చేస్తా అనుకుంటున్నారు సో అన్నమాట. ముందు ముందు పెట్టబోయే ఎట్లాంటి ఏది జరిగినా సరే ఇది ఈ జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం చేసేదాని పైన ఇంకా మీకు ఇట్లాంటి యాజిటేషన్లు 2024 వరకు వెళ్ళినా ఆశ్చర్యపోను. మినిమం మటుకు 2022 వరకు వెళ్తాయి. యూపీలో అసెంబ్లీ ఎలక్షన్ అయ్యే వరకు మటుకు వెళ్తాయి నా లెక్కలో. అంటే ఇది నా ప్రెడిక్షన్ అండి, ఇది నేను నా రీడింగ్ ప్రకారం చెప్తున్నాను. ఈ మధ్యలో గవర్నమెంట్ ఇట్లా కుదరదు ఇక నేను ఊరుకోనని చెప్పి రివర్స్ అయితే గవర్నమెంట్ ఇప్పటివరకు ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఈ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటంటే గొడవ చేసే వాళ్ళని కాల్పులు జరపటం, లాఠీ చార్జీలు చేయటం ఇవి చేయకూడదు అని పెట్టుకున్నారు వాళ్ళు. అన్లెస్ వాళ్ళు తప్పు చేస్తే తప్పితే, ఊరికే ప్రొటెస్ట్ చేసుకుంటే రోజు వాళ్ళు ఏం చేయరు. ఇప్పుడు తికాయత్ గారి పరిస్థితి ఏంటి మరి? ఆయన ఏముంది ఇప్పుడు, వీళ్ళేం చేయరు ఆయన్ని. ఆయన తరఫున వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ రిపబ్లిక్ డే పెరేడ్ రోజున ఇచ్చిన మాట తప్పారు. వాళ్ళు ఒక రూట్లో వెళ్తామన్నారు, ట్రాక్టర్ ర్యాలీ అన్న రూట్ కాకుండా రెడ్ ఫోర్ట్ రూట్కి మార్చి రెడ్ ఫోర్ట్ మీద ఎక్కటం అలాంటి పనులు చేశారు, వ్యాండలిజం చేశారు. అంటే ఏంటి, ఆ వ్యాండలిజం చేసిన వాళ్ళందరి మీద అది ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకుని కేసులు పెడుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ముందుగానే వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని చెప్పి జైల్లో పెట్టడం, అదుపులోకి తీసుకోవడం, కాల్పులు జరపడం ఇలాంటివి చేయట్లేదు. వాళ్ళు ఏదైనా చేస్తే చేసేదాకా ఆగి ఆ చేసిన పనులన్నీ రికార్డు చేసి ఆ రికార్డు చేసిన దాన్ని బట్టి వాళ్ళ మీద అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకుంటోంది. పొలిటికల్ ఏమన్నా ఉన్నాయా అంటే పొలిటికల్ యాంగిల్లో ఈయన తికాయత్ గారికి ఎందుకుంటదండి? ఇప్పుడు వాళ్ళు జట్స్ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్ అండి. తికాయత్ వాళ్ళ నాన్నగారు ఉండేవాళ్ళు, ఆయన చేసినప్పుడే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ పడిపోయింది. విపి సింగ్ గవర్నమెంట్ ఫార్మ్ అవటానికి ఫస్ట్ ఒక చాలా పెద్ద ర్యాలీ చేశారు. ఆ జట్ కమ్యూనిటీలు 3 స్పాట్స్లో ఉంటాయి, రాజస్థాన్లో, వెస్ట్రన్ యూపీలో, హర్యానాలో ఉంటారు వాళ్ళు జట్స్. వాళ్ళందరినీ గుమికూడ్చి ఒక పెద్ద రామ్లీలా మైదానంలో అప్పట్లో ఒక పెద్ద ర్యాలీ చేశారు, రైతుల ర్యాలీ అనమాట. అప్పుడు 1989లో రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ ఓడిపోయింది ఇది చేసిన తర్వాత. అంటే దీని ఒక్కదాని వల్ల ఓడిపోయింది అన్ను. అప్పట్లో చాలా కరప్షన్ కేసెస్ ఉండేవి, బోఫర్స్ ఇలాంటివన్నీ ఉండేవి అనమాట. అది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళలో చాలా మంది, చెప్పే కదా అదొక ట్రీ స్ట్రక్చర్ వేసుకోవాలి మీరు. వాళ్ళలో ఒక పెద్ద అసాం ఉంటాడు, అతనికి ఇట్లాంటి డబ్బులన్నీ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నెట్వర్క్ వాళ్ళకే అన్ని చోట్ల వాళ్ళు ఇచ్చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పొజిషన్స్ని. అందుకని ఏంటి, ఆయన మీద డిపెండ్ అయ్యి ఆయన అలా ఉండటం వల్ల వీళ్ళందరూ బాగుపడిపోయిన వాళ్ళు. అలాంటి ప్రతి ఊళ్ళో ఒక జట్ ఉంటాడు అనుకోండి, జట్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రముఖ్ ఇలాంటి వాళ్ళందరూ బాగుపడుతున్నారు కదా, సో వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తారు. సో అందుకని వాళ్ళ కమ్యూనిటీస్లో ఉండే రిచెస్ని, వాళ్ళ యొక్క పవర్, 2 థింగ్స్ ఇక్కడ. రిచ్ అంటే మనీనే కాదు, రిచ్ నెస్ అండ్ పవర్ ఎట్లా వచ్చింది వీళ్ళందరికీ, హౌ పవర్ ఈజ్ మేనేజ్డ్. పవర్ అంటే జస్ట్ డెమోక్రటిక్ పవరే కాదు ఇండియాలో ఉంది, నాన్ డెమోక్రటిక్ పవర్ ఇదంతా. ఈ ఫ్యూడల్ హై హ్యాండెడ్నెస్ అనేది నాన్ డెమోక్రటిక్ పవర్ ఎప్పటి నుంచో ఉంది, 100 ఏళ్ల నుంచి. అది నువ్వు సడన్గా వచ్చేసి వాళ్ళు తీసేస్తున్నావు. సడన్ అనకూడదు, ఎప్పటి నుంచో ఉన్నది, ఎవరికి ధైర్యం చేయలేదు. ప్రతి ఒక్కళ్ళు ఇది చేస్తామన్న వాళ్ళే. మీరు పాత గవర్నమెంట్లలో నేను రైతులకి ఇచ్చేస్తా అని చేసిన వాళ్ళు ఇది అంటే ఇది రిఫార్మ్ చేయాలి అన్నది కూడా రాహుల్ గాంధీ గారే చాలా సార్లు అన్నారు. ఆయన అంత దాకెందుకండి, టికాయట్ అంటున్నారు మీరు. ఈయన వీడియో చూడండి, పాతది. ఈయనది వచ్చింది ఈయన కూడా అదే మాట. అంటే ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో వీళ్ళది ఎట్లా ఉందంటే దేశాన్ని ముంచేలా చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఎన్ని రోజుల వరకు అన్నదాన్ని నేను బేసికల్లీ దాంతో ముగిద్దాం అనుకుంటున్నా మన ఈ సెక్షన్. మీరు అది 2024 వరకు నడుస్తుందని చెప్పారు. ఏదో ఒక వంకతోటి ఏదో ఒక రూపంలో నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ యాజిటేషన్స్ అనేది, సిఏఏ పాస్ అయింది, అదొక నాళ్ళు యాజిటేషన్ చేశారు. ఇప్పుడు ఇది పాస్ అయింది స్ట్రక్చర్, ఇది ఇంకో రెండో స్ట్రక్చరల్ రిఫార్మ్ ఇది. ఇప్పుడు దీని మీద కొన్నాళ్ళు చేస్తారు. ఈ కొన్నాళ్ళు చేస్తూ ఉండగా 2022లో ఒకవేళ
ఇప్పుడు ప్రకారం ఉంటున్న సర్వేస్ ప్రకారం చూస్తే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో స్వీప్ చేస్తోంది బీజేపీ. అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇంకొక ఈ అపోజిషన్ మొత్తానికి కలిపి ఇంకొక వికెట్ పడ్డట్లెక్క అది మళ్ళీ ఇంకా వీక్ అవుతారు. వీక్ అయిన కొద్దీ వాళ్ళు ఏమనుకుంటారంటే 2024, 2022లో మనకి ఛాన్స్ లేదు కాబట్టి ఓన్లీ ఛాన్స్ ఏంటంటే శాబటైజ్ చేసుకుంటూ వెళ్తే ఏమైనా ఛాన్స్ రావచ్చు. సో వాళ్ళన్నీ ఇట్లాంటి విద్రోహ చర్యలే చేస్తారు. ఈ విద్రోహ చర్యల్ని వ్యతిరేకించాల్సింది పోయి వాటిని సమర్థిస్తూ స్టేట్మెంట్లు రాహుల్ గాంధీ గారు కూడా ఇచ్చారు. సేమ్ రాహుల్ గాంధీ గారు వీడియో కూడా ఉంటుంది, ఇట్లా అందరికి రైతులకి ఇలా చేస్తే రైతులు ఆయన చాలా చెప్పారు. ఆయన ఇప్పుడు కపిల్ సిబాల్ అది కాదండి, కపిల్ సిబాల్ గారు, రాహుల్ గాంధీ గారు, అమరీందర్ సింగ్ ఇప్పుడు పంజాబ్ చీఫ్ మినిస్టర్, ఇప్పుడు ఉన్న ఈ రాజేష్ తిఖాయట్, వీళ్ళందరివి వీడియోలు ఉన్నాయి ఇట్లాంటి ఫార్ములాస్ ని సపోర్ట్ చేస్తున్నవి. ఇవాళ ఇవి చేయకూడదు, రిపీల్ చేయి అని వెంటపడుతున్నారు. అంటే ఏంటి, వీళ్ళు ఎవ్వరికి ధైర్యం లేదు. వీళ్ళు గవర్నమెంట్స్ లో ఉన్నప్పుడు చేయటానికి ఒక ధైర్యవంతుడు ఎవడో వచ్చి చేశాడు, రైతులందరికీ ఇష్టము, పుల్లలు పెట్టుకుంటున్నారు వీళ్ళు. సో ప్రజలందరికీ తెలుసు ఇది. అంటే విశేషం ఏంటంటే ప్రజల్లో వాళ్ళకి ఆదరణ లేదు అని తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా విచ్ఛిన్నకరంగా చేసి, ఇట్లా విచ్ఛిన్నం చేస్తూ ఉండగా ఏంటంటే వీక్నెసెస్ ఏవైనా ఉంటాయనుకోండి, పోలీస్ వీక్నెసెస్ అనో, లేకపోతే గవర్నమెంట్ సహనాన్ని పరీక్షించడం అనో, ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు గవర్నమెంట్ ఏదైనా తప్పులు చేయొచ్చు. ఒక చోట ఇంకా భరించలేక 4-5 కాల్పులు జరగచ్చు, 4 చనిపోవచ్చు. జరిగినప్పుడు ఆ 4 చనిపోయిన వాళ్ళ ఫ్యూనరల్ అని చెప్పి జనాలందరినీ పిలవచ్చు, ఏదో ఒకటి రెచ్చగొట్టచ్చు. వాళ్ళు ఏంటంటే ప్రస్తుతం ఇది అనార్కీ మోడల్ అంటారు దీన్ని, ఆ మోడల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది ఆగిపోతుందా అని అడిగితే నేనేమి ఆస్ట్రాలజర్ని కాదు, మీరు కూడా కాదు, జ్యోతిష్యుని కాదని చెప్పి మీరు ఇందాకే చెప్పారు. 2021 ఇది వీళ్ళు ఈ ట్రెండ్ అయితే మటుకు వాళ్ళు 2024 వరకు కూడా చేసినా ఆశ్చర్యపోకలేదు. ఆశ్చర్యం అంటే ఇంతలాగా కంటిన్యూ అవుతుండొచ్చు అంటున్నారు. అంటే వాళ్ళకి ఇది డూ ఆర్ డై బ్యాటిల్ అండి. ఓకే, ఇది వాళ్ళకి ఏంటంటే ఈసారి కనుక వదిలేస్తే మోడీ గారిని మళ్ళీ గెలవటం లాంటివి జరిగితే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. ఆ తర్వాత ఇండియా మారిపోతుంది. ఇండియాలో ఈ టైప్ ఆఫ్ ఫ్యూడల్ స్ట్రక్చర్స్ లేని ఒక పాలసీ డ్రివెన్ గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఇప్పటివరకు చేసినవన్నీ పాలసీ డ్రివెనే. జిఎస్టీ ఇప్పుడు సక్సెస్ఫుల్, ఎవరు ఇంకా అనలేరు. ఇప్పుడు మీరు జనాలు, మీరు కానీ శ్రోతలు కానీ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఎంతసేపు కరెంట్ ఆలోచించుకుంటారు, కొంచెం పాస్ట్ వెళ్ళి ఆలోచించుకోండి. గుజరాత్లో బీజేపీ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఓడిపోయింది అసెంబ్లీ ఎలక్షన్స్. ఎందుకు ఓడిపోయింది? అక్కడుండే మర్చెంట్స్, మరి గుజరాత్ అయినా, గుజరాత్ మోడీ, అమిత్ షా ఇద్దరు గుజరాత్ వాళ్ళు, అయినా సరే గుజరాత్లో వాళ్ళిద్దరిని ఓడిచేద్దాం అనుకున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఫుల్ గా ఓటేశారు, కానీ అసెంబ్లీలో జస్ట్ అలా గెలిచారు అంతే. ఎందుకు అయింది అదంతా? ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకుని జిఎస్టీ పాస్ చేశారు. జిఎస్టీ అనేది ఏ ఒక్క మర్చెంట్ కి ఇష్టం లేదు, ఎందుకంటే అసలు ఎవడు ట్యాక్స్ కట్టేవాడు కాదు, ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు అంతా అది ఇప్పుడు ఏమైందంటే 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, అలవాటు పడిపోయారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇట్లా ఈ జిఎస్టీ ఉన్నా కూడా సవ్యంగా వ్యాపారం చేసుకుని డబ్బులు చేసుకోవచ్చు అని వాళ్ళకి అర్థమైంది. అలానే ఈ రైతాంగంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళే ఈ తికాయట్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళే రేపు పొద్దున్న కాంట్రాక్ట్ ఫార్మర్స్ కింద అవుతారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు. వీళ్ళ లాంటి వాళ్ళందరూ కూడా ఇదేం మంచిదేలే అనుకోవచ్చు కొన్నాళ్లలో. వండర్ఫుల్. సో యా, విత్ దట్ నోట్ వి విల్ కంక్లూడ్. సో శ్రోతలకు ఏంటంటే, రమణ గారు ఇది రావణ కాష్టంలా సాగుతూనే ఉంటదని అంటున్నారు. నా లెక్కలో మటుకు సాగుతుందండి. ఎందుకంటే గవర్నమెంట్ ఒక స్ట్రాటజీ ఉంది ఈ గవర్నమెంట్ కి. ఎట్టి పరిస్థితుల్లో అలా వచ్చిన వాళ్ళని కొట్టకూడదు, వాళ్ళ మీద కాల్పులు జరపకూడదు, లాఠీ చార్జ్ చేయకూడదు, అన్లెస్ వాళ్ళు నిజంగా లా బ్రేక్ చేస్తే. అంటే ఏంటి, ఇప్పుడు రెడ్ ఫోర్ట్ ఎక్కేసి జెండా వేయటం, రాళ్లు వేసి రైట్స్ చేయటం, అలాంటి పనులు చేసినప్పుడు రివర్స్ అవుతుంది. కానీ రివర్స్ అయినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు పాలసీ ప్రకారం వాళ్ళు పాస్ చేసిన లాస్ ఉపయోగిస్తున్నారు. యుఏపిఏ అని ఒకటి పాస్ చేశారు ఫస్ట్ టర్మ్ లో, ఫస్ట్ ఇయర్ లోనే. దాని కింద అరెస్ట్ చేస్తున్నారు చాలా మందిని. దాని కింద అరెస్ట్ అయితే బెయిల్ కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే, మీరు ఢిల్లీలో అరెస్ట్ చేసి గుజరాత్ మార్చేయచ్చు, గుజరాత్ లో అరెస్ట్ చేసిన వాడిని వెస్ట్ బెంగాల్ మార్చేయచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎన్ఎస్ఏ కింద, యుఏపిఏ కింద అరెస్ట్ చేస్తే వాళ్ళు బతుకు అయిపోయినట్టే, వాళ్ళు బెయిల్ కూడా ఇవ్వరెవరు. చూద్దాం, అంటే వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు దెబ్బతింటారు. ప్రశాంత వాతావరణం నుంచి ఇలా వెళ్ళటం కూడా తప్పు. చూద్దాం వాళ్ళు ఎంత చేస్తారు, ఎంత నిజంగా చేయగలరు. మనం ఇంకొక షోలో మళ్ళీ మాట్లాడుకోవచ్చు అసలు వీళ్ళది ఇంకా ఉంటదా, అసలు ఈ దీని వెనకాల ఫండింగ్ ఎంత, ఎన్ని రోజులు ఉంటది అన్నది. నేను ఈ విషయంలో కొంచెం పెసిమిస్ట్ అండి, వాళ్ళు చేస్తారని అనుకుంటున్నాను.
ఆల్ రైట్ రమణ గారు, ఇట్స్ ఎ లాంగ్ సెక్షన్, ఆల్మోస్ట్ మనం 22 minutes వి జస్ట్ కెప్ట్ ఆన్ గోయింగ్ ఆన్ ద. సో విత్ దాట్ మరొక ఎపిసోడ్ మళ్ళీ వచ్చే వారంతో వస్తాం మేము శ్రోతలకి. మా వీడియోలు, మా పాడ్కాస్ట్ ఆల్రెడీ mindmedia.com లో ఉంటాయి. మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళేసి పాత షోల పాడ్కాస్ట్లో చూసుకుంటే యూ విల్ సీ ఇట్. వచ్చే వారం కలుద్దాం రమణ గారు. తప్పకుండా అండి. నమస్కారం. నమస్తే. Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.